శ్రీ శివాయ గురవే నమః. కని విని ఎరుగని రీతిలో అపర కామాక్షి స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారు చేసిన మహా అద్భుతమైనటువంటి లీలలను నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ముందుగా మహాస్వామివారు చేసినటువంటి అద్భుతమైన లీలను వివరించి అటు తర్వాత మహా అద్భుతమైనటువంటి లీలను మీకు వివరిస్తాను. అయితే ముందుగా మీకు ఒకరి గురించి పరిచయం చేయాలి. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కంచి పరమాచార్య స్వామి వారికి ఒక గొప్ప భక్తుడు. అతని గొప్పతనం, మహాస్వామివారి పట్ల అతనికి ఉన్నటువంటి భక్తి మనకు తెలియాలంటే ముందుగా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తా. శాస్త్రి గారు తిరువాలూరులో బృహదీశ్వరాలయానికి గాలిగోపురాల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ అధికారులు ఇచ్చే రసీదుపై శాస్త్రి గారి పేరు కాకుండా కంచి పరమాచార్య స్వామి వారి పేరే రాయించి తన భక్తిని చాటుకున్నాడు. అంతటి భక్తి కలగాలంటే జగద్గురుల అనుగ్రహం తప్పనిసరి. అయితే 1982లో శాస్త్రి గారికి శతాభిషేకం జరిగితే అప్పుడు జరపవలసిన ప్రక్రియనంతా కంచి పరమాచార్య స్వామి వారే రాయించి పంపారు. హోమాలు అవి ఆయన చెప్పినట్లే చేయిస్తూ ఉండగా రెండో రోజున శాస్త్రి గారి భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసి కోమాలోకి వెళ్ళింది. అప్పుడు మహాస్వామివారు ఉగార్ అనే ఊళ్ళో మకం చేస్తూ ఉన్నారు. శాస్త్రి గారి కొడుకు శ్రీకృష్ణ హుటాహుటిన మహాస్వామివారి దర్శనానికి బయలుదేరి రాత్రి 2 గంటలప్పుడు ఉగార్ చేరుకొని మహాస్వామివారి మకానికి వెళ్ళాడు. రాత్రి 2 గంటల నుండి తెల్లవారుజామున 4:30 దాకా అక్కడే వేచి ఉండి 4:30కి మహాస్వామివారిని దర్శించి పూర్తి విషయానంతా తెలియజేశాడు. స్వామివారు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు. తర్వాత కొంచెం పంచదార తీసుకొని పొట్లం కట్టి ఇచ్చారు. ఏమీ పర్వాలేదు, ఇది ఆవిడ నోట్లో వేయండి, అంతా సక్రమంగా జరుగుతుంది అని ఆశీర్వదించి పంపారు. ఇంకో చిత్రం, తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్నింటికి ఉంది అని మహాస్వామివారు శ్రీకృష్ణుని అడిగారు. 7 గంటలకు పెరియవా, అది అందుతుందో లేదో అని భయంగా ఉంది అని శ్రీకృష్ణ మహాస్వామి వారితో తెలిపారు. భయం లేదు, అందుతుందిలే అని అభయాన్నిచ్చారు మహాస్వామి. కారులో ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజు విమానం 1:30 లేట్ కావడంతో ఆయన సరైన సమయానికి అందుకోగలిగారు. మద్రాసులో విమానం దిగి తనకై వచ్చిన తన ఇంటి కారులో వెళుతూ డ్రైవర్ను అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. డ్రైవరు తెల్లవారుజామున 4:30 గంటలకు అమ్మగారు కళ్ళు తెరిచారు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఉగారులో మహాస్వామివారు ధ్యానం చేసి పంచదార ప్రసాదం శ్రీకృష్ణ గారి చేతికిచ్చి భయం లేదని అభయాన్నిచ్చిన విషయం శ్రీకృష్ణకు గుర్తొచ్చి మనస్సులోనే మహాస్వామివారికి నమస్కారం చేసుకున్నాడు. పంచదార నోట్లో పడగానే శాస్త్రి గారి భార్య కళ్ళు తెరిచి అందరితో మాట్లాడి పూర్తి స్వస్థత పొందింది. తర్వాత శతాభిషేకం పీటల మీద దంపతులిద్దరూ కలిసి కూర్చొని పూజలన్నీ సలక్షణంగా జరుపుకోవడం పూర్తయింది. తరువాత 1 ఏడాదికి ఆమె స్వర్గస్థురాలైంది. స్వామివారికి ఆ సంగతి కొంతకాలం తర్వాత శ్రీకృష్ణ చెప్పగా మహాస్వామివారు, మీ అమ్మగారు 1 ఏడాది క్రితమే కాలం చేసి ఉండాల్సింది, కానీ కామాక్షి అమ్మవారు మీ అమ్మగారి ఆయుర్దాయం 1 సంవత్సరం పొడిగించింది. ఆమె తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్లతో హాయిగా గడిపి మీ నాన్నగారి శతాభిషేకం చక్కగా జరుపుకొని ఉత్తమ లోకాలకు పోయారు. ఆమె కోసం మీరు చింతించాల్సిన పని లేదు, ఆవిడ అదృష్టవంతురాలు అని మహాస్వామివారు వాళ్ళను ఓదార్చారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది 1982లో జరిగిన సంఘటన. అయితే అంతకు మునుపే 1978లో పరమాచార్య స్వామి వారు ఒక మహా అద్భుతమైనటువంటి లీలను చేశారు. అదేంటంటే చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అకస్మాత్తుగా జబ్బు చేసింది. స్పృహ కూడా లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి అక్కడ మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూర్తి సంగతిని విన్నవించుకున్నారు. అతను చెప్పిందంతా విన్న తర్వాత పరమాచార్య స్వామివారు వెంటనే ఇంత విభూతి తెప్పించి స్వామివారి ఒంటికి రాసుకున్నారు. దాన్ని ఒక విస్తరిలోకి విదిలించారు. శ్రీరామ్తో ఆ విభూతి పట్టుకుని వెళ్ళి నీళ్లలో కలిపి వాళ్ళ నాన్నగారికి తాగించమన్నారు.
శ్రీరామ్ మహాస్వామి వారు చెప్పినట్లే చేశారు. అదేమి చిత్రమో గాని అప్పటికి 10 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న శాస్త్రి గారు ఆ భస్మపు నీరు గొంతుకలో పడగానే కళ్ళు తెరిచి ఏదో నిద్ర నుండి మేల్కొన్న వాడిలా లేచి కూర్చున్నారు. అసలేమీ జరగనట్టుగా అక్కడున్న వారందరితో మాట్లాడడం మొదలెట్టారు. అది చూసిన డాక్టర్లే అమితాశ్చర్యానికి లోనయ్యారు. పరమాచార్య స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం చేతనే ఇది జరిగిందని అక్కడున్న వారందరూ గ్రహించి మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించి స్వామివారి కారుణ్యానికి పొంగిపోయారు. తననే నమ్ముకున్న తన భక్తులను రక్షించే విషయంలో పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు ఇలాంటి మహా అద్భుతాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.